హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం జావా స్క్రిప్ట్లో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఆపరేటర్స్లో కొంతవరకే చెప్పుకున్నాము. ఒక 7 ఆపరేటర్స్ చెప్పాము. లాస్ట్ ఆపరేటర్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసామంటే టెర్నరీ ఆపరేటర్ డిస్కస్ చేసాము. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈరోజు మనం మన పైథాన్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత జావా స్క్రిప్ట్లో ఐ థింక్ మనం ల్యాబ్ 4లో చేసినట్టున్నాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్ ల్యాబ్ 5లో చేస్తాము. ఓకే, ఇవి నేను మామూలుగా వేరే క్లాస్ కోసం వాడాను. లెట్స్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాము. కమాండ్ ప్రాంప్ట్లో కోడ్ స్పేస్ డాట్ అని ఒకటి ఓపెన్ చేసుకుందాము. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ఇవి రెండు క్లోజ్ చేసేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద వాట్ అబౌట్ ద టైప్ ఆపరేటర్. టైప్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ రిటర్న్స్ the variable data type. What type of the data we are storing in that variable అనేది చెప్పడం కోసం వాడతాం. సో లెట్ us జూమ్ కొద్దిగా జూమ్ చేస్తాను మీకు క్లారిటీగా కనపడటం కోసం. we can reduce the size. సో ఫస్ట్ నేను ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ నేను వచ్చేసి లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పని పెట్టాను. అలానే లెట్ నేమ్ ఈక్వల్ టు సమ్ రామ్ అని పెట్టాను. అలానే లెట్ సమ్ ఫీజ్ అని చెప్పని పెట్టేసి సమ్ ఏదో 4515 డెసిమల్ పాయింట్స్ కోసం అలా పెడుతున్నాను. ఆ తర్వాత అతను యాక్టివ్లో ఉండాలా లేదా అని చెప్పడం కోసం నేను ఇక్కడ ట్రూ అనే స్టేట్మెంట్ వాడాను. అలానే అతనికి ఒక స్పెషల్ కోడ్, అతనికి ఒక యూనిక్ ఐడి కోసం నేను ఏం చేస్తానంటే యూఐడి అని చెప్పని ఒకటి పెట్టేసి ఈ యూఐడిలో నేను సమ్ నెంబరు ఇచ్చేసి కాంప్లెక్స్ నెంబర్ కోసం జే అని అసైన్ చేశాను. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ షుడ్ బి రిటర్న్. ఓకే, ఇలా మనం ఒక వేరియబుల్స్ అన్ని డిఫైన్ చేసిన తర్వాత ఏదైతే ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ జే అని పెట్టి చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోడ్ అని చెప్పి అన్నామంటే కోడ్ పెట్టేది. టైప్ ఆఫ్ కోడ్ అంటే దాని యొక్క డేటా టైప్ ప్రింట్ అయింది. లెట్స్ వీ కెన్ ఎక్స్పోర్ట్ దిస్. సో ఇక్కడ ఏమవుతుంది, సో like we go with so 3 4 5 6 j some is equal to uid. Okay, that's complex number, invalid unexpected number will be generated. So now okay, let's remove the complex number, then we will check. ఇక్కడ మనకి నేమ్ ఫీజు ఈజ్ యాక్టివ్ కోడ్ అని పెట్టాం. ఇంకొకటి ఏం తీసుకుందామంటే లెట్ కాంప్లెక్స్ అనేది మనం పైథాన్లో వాడతాం, ఇక్కడ వాడము, అందువల్ల ఎర్రర్ వచ్చింది మనకి. ఇక్కడ ఏ అనే ఒక అరే తీసుకొని 1 2 3 4 పెడతాం. ఆ తర్వాత లెఫ్ట్ అని చెప్పని ఒక పర్సన్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ అబౌట్ దట్. వర్క్ డేటా టైప్స్ చెప్పడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. ఆ తర్వాత నేమ్ అనే కీలో వచ్చేసి సమ్ రామ్. సో అలానే మనము లెట్ సమ్ సి ఈజ్ ఈక్వల్ టు నల్ అని అసైన్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్ కింద ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ కోడ్ ప్రింట్ చేశాను, దీన్నే కాపీ చేసుకున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఏ టైప్ ఆఫ్ ది డేటాని చూపించద్దు అనేది చెప్పడం కోసమే నేను వీటన్నిటిని ప్లేస్ చేస్తాను. లెట్ us కాపీ దిస్ ఆల్సో అండ్ పేస్ట్ చేసి నేమ్ తర్వాత ఏముందో మనం ఇక్కడ ఫీజ్ అనేది వాడాము. యూ కెన్ కమ్ బ్యాక్ టు దీన్ని కూడా ఫీజ్ అని ప్లేస్ చేసుకుందాము. అండ్ దిస్ ఆల్సో షుడ్ బి కాపీ. ఇక్కడ నేమ్ని కొట్టేసినట్టు చూపిస్తుంది చూసారా, డిప్రికేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఇది ప్రాప్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అట్లా వాడటం కోసం వాడాలి, కానీ ఇలా డైరెక్ట్గా మీరు వాడబాకండి, అది కొద్దిగా కన్ఫ్యూజ్ రావడానికి ప్రాబ్లం ఉంటుందని చెప్పని చెప్తుంది. దానికోసం నేనేం చేస్తానంటే స్టూడెంట్ నేమ్ అనుకోవడం కోసం ఎస్ నేమ్ అని పెట్టాను. అప్పుడు కొట్టేయడం అనేది తీసేసింది, స్ట్రైక్తో ఎత్తేసింది మనకి. సో తర్వాత ఫీజ్ తర్వాత ఏంది, ఈజ్ యాక్టివ్ అనేది బులియన్ వేరియబుల్. బులియన్ వేరియబుల్ అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ షుడ్ బి రిటర్న్. ట్రూ అయితే ట్రూ వస్తే, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తే. అది బులియన్ వేరియబుల్ కాబట్టి డేటా టైప్ బులియన్ అని చెప్పి చూపించింది, బిఓఓ. ఓకే, లెట్స్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏ. ఒకటి ఏ అనే అరే ప్రింట్ అయితే ఆ అరే టైప్ ఏందో ప్రింట్ అయింది. దెన్ తర్వాత ఏం వాడాము, ఇక్కడ ఏ తర్వాత పర్సన్ వాడాము. సో కాబట్టి లెట్ us go on the person and what about the data type of person. Okay, we can take some more variable that is called c అని చెప్పని పెడతాం.
ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్స్ వచ్చినాయి చూడండి. ఒకసారి పైకి జరిపి ఫస్ట్ ది నెంబర్ వచ్చింది, తర్వాత ది స్ట్రింగ్ వచ్చింది. ఇది కూడా నెంబర్ కిందే కన్సిడరేషన్ చేసింది. ఎదర్ ఫ్లోట్ ఆర్ రౌండెడ్ వాల్యూస్. ట్రూ ఫాల్స్ బులియన్ కింద తీసుకుంటుంది. దీన్ని ఆబ్జెక్ట్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, అండ్ నల్ ఆల్సో షుడ్ బి ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు ఇంకొకటి కూడా తెలుసుకోండి. ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసి దాంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ స్టోర్ చేయకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్డిఫైన్డ్ అని చెప్పి చూపించింది. ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు. సో వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ బట్ వీఆర్ నాట్ అసైనింగ్ ఎనీథింగ్. వాట్ షుడ్ బి రిటర్న్? వాట్ షుడ్ బి రిటర్న్? ఇట్స్ రిటర్న్స్ ఏం చూపించింది? అన్డిఫైన్డ్ అని చెప్పి. దాని డేటా టైప్ కూడా అన్డిఫైన్డ్ కింద చూపిస్తాం అన్నమాట. సో అలా కాకుండా అసలు వేరియబులే డిక్లరేషన్ చేయకుండా ఈ అనే ఒక వేరియబుల్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం? అన్రిఫరెన్స్డ్ అంటాం. నో రిఫరెన్సింగ్ ఎర్రర్ అంటాం. అంటే వేరియబులే నాకు అవైలబిలిటీ లేదు, నేను ఎలా ప్రింట్ చేసేదని చెప్పింది అనమాట. దట్ ఇస్ కాల్డ్ రిఫరెన్స్ ఎర్రర్. ఈ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటది. సో ఓకే, దిస్ ఈజ్ ద డేటా టైప్స్ తెలియజేయడం కోసం మనకి టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి మనకి అవైలబిలిటీ ఉన్న ఆల్ డేటా టైప్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ టైప్ ఆఫ్ ఆపరేటర్. ఆ తర్వాత మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంది. ఈ బిట్ వైజ్లో ఎండ్ అని, ఆర్ అని, నాట్ అని, ఎక్స్ఆర్ అని చెప్పని ఇవన్నీ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేద్దాం వన్ బై వన్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. బైనరీ ఆబ్జెక్ట్ యొక్క అంటే బైనరీ నెంబర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే మనం నెంబర్స్తో కంపేర్ చేయకుండా బైనరీ డిజిట్స్ తోటి కంపేర్ చేయటం. జనరల్గా మనకి బేసికల్గా బైనరీ డిజిట్స్ వచ్చేసి జీరోస్ వన్సే ఉంటాయి. ఆ జీరోస్ వన్స్తో కంపేర్ చేయటాన్ని మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ పెర్ఫార్మెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఎండ్కి వాడదాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం. 5 అని చెప్పన్నాం. దీనికి బైనరీ వాల్యూ ఏంటనేది వర్క్ ఎగ్జాంపుల్గా 0101 అని చెప్పి అనేది బైనరీ కోడ్ అనుకున్నాం. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టాను. ఈ 3 అనే దాంట్లో బైనరీ ఆబ్జెక్ట్ ఏంటంటే 0011. సో ఇప్పుడు నేను దీన్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఏ అండ్ బి అనేది చెక్ చేయాలంటే ఎండ్ ఆపరేటర్ బిట్ వైజ్గా వాడాలనుకుంటున్నాం. లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పి మన స్టేట్మెంట్ రాస్తే ఇట్ షుడ్ బి రిటర్న్. ఏమొస్తుంది మనకి? 0001 వస్తుంది. ఎందుకు 0001 వస్తుంది? అప్పుడు 0001 అంటే దాన్ని ఎక్కడికి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఆల్ జీరోస్ 1 వచ్చిందంటే ద నెంబర్ షుడ్ బి రిటర్న్ 1 యొక్క బైనరీ వాల్యూ 0001 అనమాట. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఇక్కడ ఏమొస్తే చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ ఆల్ క్లియర్ చేయండి. 1 అని ప్రింట్ అయింది. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే దీన్ని క్లియర్ చేసుకొని రన్ చేయండి. ఓన్లీ దట్ అవుట్పుట్ షుడ్ బి కమ్స్. సో ఎలా జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ అంటే అర్థమైంది, ద బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, ద రిజల్ట్ షుడ్ బి ట్రూ, రిమైనింగ్ ఆల్వేస్ షుడ్ బి ఫాల్స్. 00 ఫాల్స్ ఫాల్స్ ఫాల్సే వస్తుంది. ఒక ట్రూ ఒక ఫాల్స్ కూడా ఫాల్సే వస్తుంది. ఒక ఫాల్స్ ఒక ట్రూ కూడా ఫాల్సే వస్తుంది. ట్రూ అయినప్పుడు మటుకి 1 వస్తుంది. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ వాడాలి. ఇదే దాన్ని మనం ఆర్ ఆపరేటర్ వాడామనుకోండి, అప్పుడు ఏం జరిగింది? ఆర్ అంటే ఎనీ 1 సాటిస్ఫైడ్ అయినా, 2 సాటిస్ఫైడ్ అయినా, 3 వన్సే వస్తాయి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఈ ఒక్కటే 0 వస్తుంది. అంటే బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్, రిమైనింగ్ ఆల్వేస్ షుడ్ బి ట్రూ. సో ఇప్పుడు మనం రీఅసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ షుడ్ బి ఎలా వస్తుంది అనుకుంటున్నాం మనం? ఒక 0 వస్తుంది, 3 వన్స్ వస్తాయి. దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చెక్ చేయాలంటే ఇక్కడ ఎండ్ అనే ఆపరేటర్ బదులు మనం వాడాల్సిన ఆపరేటర్ పైప్ సింబల్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్ ఆపరేటర్ అంటాం. సో నౌ వీ కెన్ రన్ ద ప్రోగ్రామ్. వాట్ అవుట్పుట్ షుడ్ బికమ్? ఇక్కడ 7 వచ్చింది. 7 అంటే అర్థమైంది, మనం ఇక్కడ 00 ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 0 తర్వాత 3 వన్స్ వస్తే ఇది కాల్డ్ 7. దట్ సింపుల్. సో ఇలా మనకి 1 by 1 మనకి ప్రొవైడ్ చేశారనమాట. బైనరీని ఇలా చెక్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీలో బిట్ వైజ్ ఎండ్ ఆర్ తర్వాత నార్ అని చెప్పి ఎక్స్ఆర్ అని చెప్పి ఒకటి వాడతాం. అంటే ఇది కంపారిజన్ ద కరస్పాండింగ్ బిట్ 2 నెంబర్స్ ఏం చేసింది అంటే ద రిజల్ట్ ఈస్ ద 1 ఇఫ్ బిట్స్ ఆర్ డిఫరెంట్ అయితే, అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ 0. సో బిట్స్ కంపేర్ చేసేటప్పుడు ఏం చేస్తే రెండు కూడా ద రిజల్ట్ ఈజ్ 1 అయితే ఇఫ్ ద బిట్స్ ఆర్ డిఫరెంట్, అదే అదర్వైజ్ ద రిజల్ట్ ఈజ్ ద 0. అంటే అర్థమైంది. సో మనం ఇచ్చిన రెండు యొక్క వాల్యూస్ కనుక సేమ్ ఉంటే ఆర్ వాడేటప్పుడు ఏం వాడతాం?
క్యారెట్ సింబల్ వాడతాం, అప్వర్డ్ క్యారెక్టర్ వాడతాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, సో మనం ఇచ్చింది 5, 3 అనేది ఇస్తే ఏమంటది, బట్ బేసిక్ లాజిక్ ఏం చెప్తున్నాడు, ఎక్స్ఆర్లో కంపేర్ ద ఈచ్ కరస్పాండింగ్ బిట్ ఆఫ్ 2 నెంబర్స్, ద రిజల్ట్ ఈజ్ 1 ఇఫ్ ద బిట్స్ ఆర్ డిఫరెంట్ అయితే. అంటే ఒక 0 ఒక 1 అయితే 1 వస్తుంది. అలా కాకుండా మిగతాది ఎప్పుడు కూడా 2 జీరోస్ ఉన్నా 2 వన్స్ ఉన్నా 0 రిజల్ట్ వస్తుందని చెప్తారనమాట. సో అలా క్యాలిక్యులేట్ చేయడం కోసం బిట్ వైజ్ ఆర్ అనేది వాడతాము. సో దాన్ని ఎలా చేద్దామనేది చూద్దాం. చూడండి, సేమ్ ఏబీనే వాడదాం. మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ console.logలో డైరెక్ట్గా రిజల్ట్లో స్టోర్ చేయకుండా కూడా మనం ఆన్సర్ని వాడచ్చు. ఏ క్యారెట్ సింబల్ బి అని పెడితే ఏ ఆర్ బి యొక్క వాల్యూ కూడా మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఆ రెండు బైనరీ యొక్క వాల్యూస్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, 6 అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇక్కడ మన లాజిక్ చెప్పాం కదా, బిట్ వైజ్ ఆర్ ఎప్పుడు కూడా కంపేర్ చేసింది. ఈచ్ కరస్పాండింగ్ బిట్ అంటే అర్థమైంది, పైన ఫస్ట్ ఎలిమెంట్ కింద దాంట్లో ఉన్న ఫస్ట్ బిట్ రెండు కూడా 1 అయితే ఇట్ షుడ్ బి బోత్ ఆర్ నెంబర్స్ ఆర్ కరస్పాండింగ్ బిట్స్ 2 నెంబర్స్ ఆర్ కంపేర్ చేసినప్పుడు రెండు ఓకే అయితే 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ 0 ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ వాల్యూ. సో ఇక్కడ మనకి లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో ఏ యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఏమిటి, 0 1 0 1. అట్లనే ఏ యొక్క వాల్యూ, బి యొక్క 3 ఒకటి 0 1 1. దాని రిజల్ట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకు అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు 0 1 1 అండ్ తర్వాత 0 వస్తుంది. అంటే ఏది ఆర్ ఉంటుందో, అంటే ఏదైతే ఎనీ 1 ట్రూ అవుతుందో వాటి వరకే 1 వస్తుంది, రిమైనింగ్ అన్ని 0s వస్తాయి. దట్ ఈస్ ద నార్ అంటాం. అంటే ఒకటి ట్రూ అయి ఉండాలి, ఒకటి ఫాల్స్ అయి ఉండాలి. 2 ట్రూ అయిన ప్రాబ్లమే, 2 ఫాల్స్ అయిన ప్రాబ్లమే. అందుకనే దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే, యాక్చువల్గా దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి 0 1 1 0 వస్తుంది. ఎందుకన్నా చూడండి, ఆర్ అన్నాం కదా, ఎనీ 1 సాటిస్ఫాక్షన్. ఇక్కడ 2 సాటిస్ఫైడ్ అవుతున్నాయి, ఇక్కడ 2 ఫెయిల్ అవుతున్నాయి. అప్పుడు ఈ 2 ఫెయిల్ అయినా 0 వచ్చింది, 2 సాటిస్ఫైడ్ అయినా 0 వచ్చింది ఆర్ వాడేటప్పుడు. ఇది ఒక్కటే సాటిస్ఫైడ్ అవుతుంది ఆర్లో. ఎందుకని, ఎనీ 1 సాటిస్ఫైడ్ అవుతుంది కాబట్టి ఆర్లో అది సాటిస్ఫైడ్ అయింది. సో నాట్ అనేది ఇంకొకటి వాడతాము, దానికి టిల్డ్ ఆపరేటర్ వాడతాము. సో దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుందంటే ఇన్వర్స్ ఆఫ్ ది బైనరీ వచ్చింది. దట్స్ మీనింగ్ ఆఫ్, మీకు ఎప్పుడు కూడా నార్ వాడితే రివర్స్లో ప్రింట్ అయింది. ద వాల్యూ షుడ్ బి ప్రింట్ ద రివర్స్లో ప్రింట్ అయిందంటే అర్థం ఏంటంటే మీకు 1 0 1 0 అని వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి 1 0 1 0 వస్తుంది. ఎందుకు 1 0 1 0 వచ్చిందంటే ఏ యొక్క ఇన్వర్స్ రివర్స్ అయింది కాబట్టి. అట్ ఇస్ రిజల్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ ఒక్కటే తీసుకుంటున్నాను అంటే ఇన్వర్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వేరియబుల్కే మనం తీసుకుంటాం. ఏ యొక్క రివర్స్, ఏ యొక్క వాల్యూ ఏంది 0 1 0 1. అది రివర్స్ చేస్తే ఏమైంది 1 0 1 0 అయింది. 1 0 1 0 అయినప్పుడు ఈ 5 కాస్త దాని యొక్క ఇన్వర్స్ రివర్స్ వాల్యూ ఏమని ప్రింట్ అయింది, మనకి -6 ప్రింట్ అయింది అనమాట. ఇన్వర్స్ అంటే అర్థమైంది మీకు, ఇక్కడ 0 1 0 1 కాస్త 1 0 1 0 ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ చేయడాన్ని నాట్ అని వాడుతుంటాం. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అని చెప్పని పిలుస్తుంటాం. అలానే మనకి ఒక షిఫ్ట్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయాలనుకోండి, ఒక వాల్యూని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమైతే, నేను చెప్పాను ఒక టేబుల్ మీద 0s 1s పేర్చాము, అది కరెక్ట్గా 8 బిట్సే పడతాయి అనుకుందాం, అయితే 4 బిట్సే పడతాయి అనుకుందాం. ఒక సైడ్కి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్ కింద పడిపోయింది, రైట్ సైడ్ ఒక 0 యాడ్ అయింది. అదే రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే మీకు రైట్ సైడ్ ఒక ఎలిమెంట్ కింద పడిపోయింది, లెఫ్ట్ సైడ్ ఒక 0 యాడ్ అయింది. అదే నెగిటివ్ వాల్యూస్ అయితే 1s యాడ్ అవుతాయి, పాజిటివ్ వాల్యూస్ అయితే 0s యాడ్ అవుతాయి. లైక్ మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ అనే దానికి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కనుక మనం చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పని మనం చూడాలనుకో. సో లైక్ మనం ఏం చేద్దాము, ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ ఏం చేయాలి, మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ వాడాలంటే సో లెఫ్ట్ షిఫ్ట్ వాడుకోవాలి. సో కాబట్టి నేనేం చేస్తాను, console.log of ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అనే నెంబర్తో లెఫ్ట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇచ్చేసేస్తే లెఫ్ట్ షిఫ్ట్ అయినప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అనేది మనకి ప్రింట్ అయింది. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 10 వస్తుంది దాని యొక్క రిజల్ట్. 10 అంటే సో 1 0 1 0 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 10 అనేది ప్రింట్ అయిపోయింది. 10 అనేది ప్రింట్ అయితే ఆటోమేటిక్గా ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అని చెప్పనుకోవచ్చు. అదే రైట్ షిఫ్ట్ చేయాలనుకో, ఇదే దాన్ని మనం కాపీ చేసుకొని దెన్ వీ కెన్ పేస్ట్. సో ఇక్కడ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో దీని మీద పెద్దగా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి అనేది తెలిస్తే చాలు మీకు.
సో ఇవి పెద్దగా ఎక్కువగా యూసేజ్ అనేది చాలా ఉండదు, బట్ తెలిసి ఉండాలి కాబట్టి మనం ఈ ఆపరేటర్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకున్నాం. సో దీంతో మనకు ఆపరేటర్స్ అనేది కవర్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఆపరేటర్స్ ప్రిసిడెన్స్ అంటే. ప్రెసిడెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆపరేటర్కి ఒక ఒక వేరియబుల్ ముందు ఫలానా ఆపరేటర్ ఉన్నప్పుడే దాని యొక్క ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. జనరల్గా ఎడిషన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది, సబ్ట్రాక్షన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది, మల్టిప్లికేషన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా డిఫైన్ చేసేవాడిని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఇట్ డిటర్మైన్స్ ద ఆర్డర్ విచ్ ఆపరేటర్స్ ఆర్ ఎవాల్యూటెడ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ రాసాము, దాంట్లో ఏది ముందు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది తెలియజేసే ఒక ప్రయారిటీనే మనం ఏమంటామంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటాం. వీటిలో వేటికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, వేటికి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనేది జనరల్గా మనం దీన్ని తెలుసుకుంటాం. సో దీని గురించి ఒక టేబుల్ ఫార్మేషన్ చేశాను నేను. ఈ టేబుల్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ టేబుల్ ప్రకారం మీరు ప్రయారిటీస్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా హైయెస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్కి ఉంటుంది, దాని తర్వాత ప్రయారిటీ అరేస్కి ఆబ్జెక్ట్స్కి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎడిషన్స్కి సబ్ట్రాక్షన్స్కి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, దాన్ని ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంటల్ ఆపరేటర్ అంటాం. డబుల్ యాస్టిక్స్ వచ్చేసి ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ అంటాం. అట్లానే మల్టిప్లికేటివ్లు వచ్చేసి మనం ఇంటూ బై పర్సంటేజ్ మల్టిప్లికేషన్ ప్రయారిటీస్ అంటాం. ఎడిషన్స్కి వచ్చేసరికి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చేసి ఎడిటివ్ ప్రయారిటీ మీడియంలో ఉంటుంది. రిలేషన్ వచ్చేసి లోయర్ ప్రయారిటీ ఉంటాయి, లైక్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇన్స్టెన్స్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు, ఇన్ అనే ఆపరేటర్కు యూజ్ చేసినప్పుడు వీటికి కొద్దిగా లోయర్ ప్రయారిటీ ఉంటుంది. అట్లనే ఈక్వల్, ట్రిపుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు కూడా లోయర్ ప్రయారిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ పనిచేస్తాయి. ఒక్క నాటు అండ్ బిట్ వైజ్ నాట్ వచ్చేసి లాజికల్ నాటు, బిట్ వైజ్ నాట్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోనెన్షియేషన్ ఒకటి, ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంటల్ ఒకటి, లాజికల్ నాట్ బిట్ వైజ్ నాట్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ బేసిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇవి మటుకు రైట్ టు లెఫ్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అవన్నీ నేను ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను, నో వరీస్. ఆ తర్వాత టెర్నరీ ఆపరేటర్స్కి వచ్చేసి మీడియం ప్రయారిటీ ఉంటుంది, అసైన్మెంట్ ఆపరేటర్స్కి లో ప్రయారిటీ ఉంటుంది, అండ్ కామాకి వచ్చేసి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్స్లో ఎప్పుడు కూడా కామా అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాం. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు కామా అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో వీటన్నిటిలో కల్లా హైయెస్ట్ ప్రయారిటీ పెరాన్సిస్, అందుకనే మనం బ్రాకెట్స్ వాడతాము. ఒక్కసారి నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, వీటి మీద మనం పెద్దగా ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత క్లాసెస్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద స్ట్రింగ్స్ అనే టాపిక్ ఉంటుంది, ఇది కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేద్దాము. సో లెట్ us మూవ్ ఆన్ టు ద ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ మీద ఒక చిన్నది రాస్తాను నేను, చూడండి. ఇండెక్స్ 2.js అని చెప్పి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ డి అని చెప్పి నేను రాసినప్పుడు, ఇక్కడ ఈ డి అనే వేరియబుల్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా కీవర్డ్ డీబగ్గర్ అని తీసుకుంది. నో ఇష్యూ అబౌట్ దట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాప్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు, సారీ ఈక్వల్ పడలేదు, 25, సి ఈజ్ ఈక్వల్ టు 30, డి ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి మనం వేరియబుల్స్ తీసుకుందాం. లెట్ రిజల్ట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి సి మైనస్ డి. మనం 0 తీసేసి చిన్న నెంబర్స్ తీసుకుంటే బెటర్, మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది. 10 తీసుకుంటారు, దీన్ని వచ్చేసి 12 తీసుకుంటారు, దట్స్ ఫైన్. ఇక్కడ దీని అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. పెర్ఫామ్ చేసినప్పుడు వాట్ విల్ బి కమ్స్ దట్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే, ఇక్కడ మనం ఇంకా ప్రింట్ చేయలేదు కాబట్టి నాట్ టు ఎవాల్యూట్ console.log ఆఫ్ రిజల్ట్ అనేది మనం ప్రింట్ చేద్దాం. దట్ సింపుల్. లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్. 8 ప్రింట్ అయింది. అంటే ఇక్కడ 8 ఎలా ప్రింట్ అయింది? ఫస్ట్ ప్రయారిటీ ఏ ఇంటూ బి జరిగింది. ఏ ఇంటూ బి అంటే 10 వస్తుంది. 10 తర్వాత ప్రయారిటీ ఏంది? ఎడిషన్. 10కి ఇంకో 10 కలిపితే ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20లోంచి 12 తీసేస్తే 8 వస్తుంది. ఓకే, ఇది హైయెస్ట్ ప్రయారిటీ. దీన్ని నేను కొద్దిగా మార్చాలి. సి మైనస్ డి అంటే ఎంత వస్తుంది? -2 వస్తుంది. 10లోంచి -2 పోతే ఎంత అయింది అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సి మైనస్ డి అనేది ఫస్ట్ ప్రయారిటీ జరగాలి. ఆ తర్వాత ఇంటూ ప్లస్ బి తర్వాత, అంటే ఇక్కడ ఒక బ్రాకెట్ చేశాను ఇంతవరకు.
ఆ వచ్చిన దాని నుంచి బీకి యాడ్ చేసి ఇంటూ ఏ చేత మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. ఇప్పుడు రిజల్ట్ 6 వచ్చింది. ఎందుకనంటే సి మైనస్ డి అంటే -2 వస్తుంది. -2 ప్లస్ బి అంటే 5 ప్లస్ -2 అంటే +3 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 3 + 2 అంటే 3 × 2 అంటే 6 అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి బేస్డ్ ఆన్ ద బ్రాకెట్స్ని బట్టి మనం వాడే ఆపరేటర్స్ని బట్టి వాటి యొక్క ప్రయారిటీస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మీరు సింపుల్గా ఈ టేబుల్ని కొద్దిగా చూసుకోండి. ఆ టేబుల్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎలా ప్రయారిటీ అనేది తెలిసింది. మీకు ఈ డాక్యుమెంట్ అనేది నేను అటాచ్ చేస్తాను, మీకు నో వరీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీటి ఆపరేటర్ ప్రెసిడెన్స్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ దీంట్లో మనకి అన్ని ల్యాబ్స్ ఉంటాయి ఈ మెటీరియల్లో, ఒకసారి అవి చూడండి. దీని తర్వాత మన టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్ అంటే అర్థమైంది, ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ ఎన్క్లోజ్ విత్ ఇన్ ద డబుల్ కోటోస్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్ అంటాం. లైక్ లెట్ సమ్ ఏదో కామెంట్ అనుకుందాం. కామెంట్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు స్టూడెంట్స్ అని చెప్పి రాసాం, ఒక కామెంట్ రాసాం. ఈ కామెంట్ ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం, console.log ఆఫ్ కామెంట్ అని చెప్పని ప్రింట్ చేసాం. దట్స్ ఫైన్, ఇట్స్ ఎ స్ట్రింగ్. అయితే ఈ స్ట్రింగ్ని ఇలా మనం ఒక డబుల్ కోటోస్లో రాయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి, ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. ఇదే దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, ఈ 2 లైన్స్ని. ఐ గో విత్ అదర్ స్ట్రింగ్ కింద ఫామ్ చేసి ఇక్కడ కామెంట్ 1 అని పెడుతున్నాను. ఇక్కడ డబుల్ కోటోస్ తీసి నేను సింగిల్ కోటోస్ పెర్ఫామ్ చేస్తాను. ఓకే, లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్. అయినా అదే రిజల్ట్ వచ్చింది. దీన్నే కాపీ చేసి నేను సమ్ మోర్ వేరియబుల్ తీసుకొని దాని పేరు కామెంట్ 2 అని పెడుతున్నాను. ఇక్కడ మనం ఏం వాడతామంటే బ్యాక్ టిక్స్ వాడతాం. బ్యాక్ టిక్ అనేది మీకు కీబోర్డ్లో టాప్లో 1కి పక్కనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ టిక్స్ అంటాం. సో 3 బాగానే ప్రింట్ అయినాయి. సో 3 ఒకటే ప్రింట్ అయినాయి. మరి స్ట్రింగ్స్కి 3 వాడచ్చు కదా, ఏది వాడినా పర్లేదా అంటే నథింగ్. సో సంథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఈజ్ దే. వాట్ అబౌట్ దట్ అంటే ఇప్పుడు వెల్కమ్ టు స్టూడెంట్స్ అనే దాని బదులు 2 అనే దాన్ని నేను డబుల్ కోటోస్లో పెట్టాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు రన్ చేయండి. ఆ 2 అనేది ఏమొస్తుంది, ఇక్కడ డబుల్ కోటోస్లో ఎంక్లోజ్ అయ్యి వచ్చింది. వచ్చిందా, 2 అనేది డబుల్ కోటోస్లో ఎంక్లోజ్ అయ్యి వచ్చింది. సో నాకేందంటే ఇప్పుడు ఎక్కడైతే నేను డబుల్ కోటోస్ లోపల ప్రింట్ అవ్వాలనుకుంటానో అప్పుడు అవుటర్ సింగిల్ కోటోస్ వాడతా. ఎక్కడైతే లోపల నాకు సింగిల్ కోటోస్తో ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటే అవుటర్లో డబుల్ కోటోస్ యూజ్ చేస్తా. అప్పుడు ఏమైంది చూడండి క్లారిటీగా. సో దీనికి సింగిల్ కోటోస్ వచ్చి దీనికి డబుల్ కోటోస్ వచ్చింది. సో ఇక్కడ దీనికి ఏదైనా వాడచ్చు, బ్యాక్ టిక్లో దానికి డబుల్ కోటోస్ వాడచ్చు, సింగిల్ కోటోస్. ఇక్కడ నేను అపాస్ట్రోఫీ వాడాను, ఇక్కడ 2 అనేదాన్ని డబుల్ కొటేషన్లో వాడాను. నథింగ్ టు వరీస్ అబౌట్ దట్ బికాస్ ఆఫ్ ఇట్ యాక్సెప్ట్స్ ద ఎవ్రీథింగ్. 2 డబుల్ కొటేషన్ వాడితే సింగిల్ కోటోస్. ఇంకొక ఎడిషనల్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. వాట్ అబౌట్ దట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని నేను బ్యాక్ టిక్స్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ని stdio.h, ఆ తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక ప్రింట్అప్ స్టేట్మెంట్ వెల్కమ్ టు మల్టీ లైన్ స్ట్రింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చెప్పని రాసేసాను. ఓకే, మల్టీ లైన్ జావా స్క్రిప్ట్ అని చెప్పి రాశాను. దీన్ని కిందకి తీసుకున్నాను, బ్యాక్ టిక్ అయిపోయింది, సెమీకోలన్ పెట్టేశాను. ఇప్పుడు నేను console.logలో ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రింట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ప్రోగ్రామ్ ప్రింట్ అయిపోయింది. వై? బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ మల్టీలైన్ స్ట్రింగ్. మల్టీలైన్ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటంటే ఒకే దాంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ని రాయొచ్చు. ఇదే దాన్ని మనం మల్టీలైన్ కింద కొటేషన్స్లో పెట్టామనుకోండి, లైక్ దీన్ని తీసేసాను నేను, సింగిల్ కోటోస్ పెట్టాను. ఇక్కడ దీన్ని తీసేసి సింగిల్ కోటోస్ పెడితే ఇట్స్ అ బగ్ వచ్చేసింది మనకి. ఎందుకనంటే ఎప్పుడు కూడా సింగిల్ కోటోస్లో కానీ డబుల్ కోటోస్లో కానీ మల్టీలైన్ స్ట్రింగ్ని మనం జనరేట్ చేయలేము. అలా జనరేట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద వాట్ అబౌట్ దట్ ఇట్స్ ఎ బ్యాక్ టిక్స్ వాడతాము. ఇది ఒక రకమైన బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీన్నే స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. స్ట్రింగ్ లిటరల్ టెంప్లెట్స్ అనమాట. స్ట్రింగ్ లిటరల్స్ అనేది వాడుతుంటాం. టెంప్లెట్ లిటరల్స్ అని పిలుస్తుంటారు. దీన్ని ఏమంటారు, టెంప్లెట్ లిటరల్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఓకే, లెట్స్ నెక్స్ట్ చూడండి, నేను ఒక సింపుల్ ఒక ఫార్మాట్ చేస్తాను. లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 100, నేమ్ లెట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రాము అని చెప్పి నేను పెట్టాను. ఇప్పుడు నేను ఈ 2 కలుపుతో ఒక స్ట్రింగ్ ఫార్మేషన్ చేసుకుంటాను. నేను
లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్టిక్ ఓపెన్ చేసి మై కోడ్ ఈజ్ బ్రాకెట్స్లో కోడ్ అని పెట్టుకున్నాను. ఈ కోడ్ని పక్కన డాలర్ అనే సైన్ పెడితే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఆల్సో అలౌ ద టెంప్లేట్ లిటరల్స్ అండ్ మై నేమ్ ఈజ్ అని చెప్పని పెట్టి డాలర్ సింబల్ తోటి ఇక్కడ ఈ నేమ్ అనే దాన్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు. నౌ వీ కెన్ ప్రింట్ ద రిజల్ట్ console.log of result. Now it should be print the output. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒకసారి ఇది క్లియర్ చేసేసుకొని వీ కెన్ ఎగ్జిక్యూట్ చేస్తే మై కోడ్ ఈజ్ 100 అండ్ మై నేమ్ ఈజ్ రాము అని చెప్పి పెట్టేద్దాం. వెరీ సింపుల్. సో ఒక స్ట్రింగ్లో మీరు జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ని కూడా డైనమిక్గా యాక్సెస్ చేయాలంటే స్ట్రింగ్ లిటరల్స్ వాడతాం. దాన్ని టెంప్లేట్ లిటరల్స్ అని పిలుస్తుంటాం. ఓకే, సో అర్థమైంది కదా, ఇవి స్ట్రింగ్స్లో. సో మనం తర్వాత ఈ స్ట్రింగ్ యొక్క ప్రాపర్టీస్, స్ట్రింగ్ యొక్క మెథడ్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. సో ఇంతవరకు ఈ క్లాసెస్ చూడండి, దీని తర్వాత క్లాసెస్లో మిగతావన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఓకే బాయ్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలా రీచ్ అయితే నాకు బెనిఫిట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీపుల్కి సబ్జెక్ట్ షేర్ అయింది. సో నేను మీకు ఈ స్ట్రింగ్స్ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక క్లాస్ చెప్పిన తర్వాత ఇప్పుడు వరకు జరిగిన వాటి బేస్ చేసుకొని బేసికల్గా ఇంటర్వ్యూస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారనేది నేను మొత్తం లిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఒక క్లాస్ తీసుకుంటాను. వీటన్నిటి మీద ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతారని, వీటి తర్వాతే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను. ఓకే, బాయ్ ఆల్.